అసలు ఈ లిక్కర్ అనే దాంట్లో కుంభకోణం జరగలేదు, జరిగింది 2014 to 19 మధ్య, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంది. 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఏమి లేదు, అంతా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా నడిపింది, ఆదాయం పెరిగింది. అసలు ఈ లిక్కర్ అనే దానికి సంబంధించి ఎవడు పెట్టాడు కేసు? ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అని విజయవాడలో ఉంటాడంట, అతను రిజిస్టర్ పోస్ట్ వేశాడు. వేయంగానే ముఖేష్ కుమార్ మీద ఎమ్మటనే రిజిస్టర్ పోస్ట్ రాగానే ఎమ్మటనే దాన్ని విచారణకు ఆదేశించాడు. అంతర్గత విచారణకి బెవరేజ్ కార్పొరేషన్ లో 9 రోజుల్లో వాళ్ళు విచారణ చేసేసారంట. గుర్తు తెలియని వ్యక్తులు కుంభకోణానికి పాల్పడ్డారని రాశారంట. ఆ గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు ఈ లిస్ట్ మంది పేర్లు రాస్తా ఉన్నారు. అసలు కనీసం బుద్ధి జ్ఞానం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరికించాలి, అరెస్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఇదిగోండి ప్రజల మెదడులో ఒక విషయాన్ని నింపుతూ ప్రతిరోజు రాస్తున్నటువంటి విషపూరిత కథనాలు కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక ఫాల్స్ కేసు పెట్టి దాని మీద విచారణ చేస్తున్నామంటూ రోజు రాస్తున్నటువంటి విషపూరితమైనటువంటి కథ. 3 వార్తలు ప్రతిరోజు కామన్ గా ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు కొట్టు కథనాలు, విషపూరితమైనటువంటి కథనాలు, ఇది కామన్. రెండోది అమరావతి అద్భుతం, అధిరామం, అసలు తోపు తురుము, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, అసలు అమరావతి లక్షల కోట్లు పెట్టుబడులు అసలు మనం వినలేం. అసలు అవి చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడెక్కడో వాళ్ళందరూ మొత్తం క్యూలు కట్టేశారు, ఆ కృష్ణానదిలో బోట్లు వేసుకుని ఉన్నారు అని చెప్పి రాస్తారు. మూడోది చంద్రబాబు నాయుడు గారు అసలు దార్శనికుడు, ప్రపంచ ఆదర్శుడు, చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఈ ప్రపంచంలో ఎవడో అన్నం తింటలేదు, చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఇప్పుడు నేను ఈ వీడియోలు చేయలేకపోతున్నాం, ఇవన్నీ రాస్తారు. బూత్ పత్రికలో అదే రోతజ్యోతి బూత్ పత్రిక ఉంది కదా, ఆ రోతజ్యోతిలో విషం చిమ్ముదాం, సర్కారుపై జగన్ ముఠ వ్యూహం, జగన్ ముఠ సర్కారుపై వ్యూహం అంట, విషం చిమ్ముదాం అంట. వారాంతంలో హైదరాబాద్ లో రహస్య భేటీలు, కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం, రిటైర్డు ప్రస్తుత అధికారులతో మంత్రాంగం, ముఠాలో సుమారు 25 మంది సభ్యులు, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండా, బ్యూరోక్రాట్ తెలివితేటలన్నీ వాడాలని నిర్ణయం, టికెట్ ఇస్తామనే హామీతో ఒక అధికారికి వల, రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్న ఆఫీసర్, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు, లేని దురుద్దేశాలు అంటగట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, వీటన్నిటికంటే కొంతమంది రిటైర్ అయినటువంటి ఐఏఎస్లు అధికారులు అందరూ హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారంట. ఎక్కడ సమావేశం అయ్యారు? ఏదో ఏరియా పేర్లు రాసావు కదా, వెళ్ళలేదా? బాత్రూంలోకి వెళ్ళి చూడలేదా? బాత్రూంలోకి వెళ్ళలేదు అక్కడ నువ్వు? రాధాకృష్ణ అలవాటే కదా నీకు, క్లీన్ చేస్తానికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు రాయాల్సింది కదా. రహస్య సమాచారం అంట, రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్న ఆఫీసులు అంట. అసలు నిజంగా ఒకవేళ రాజధానిలో సమాచారం ఉందని చేరవేసాడే అనుకో, ఏమన్నా అది సీక్రెట్ సమాచారమా? రాజధాని సమావేశాన్ని చేరవేశారని రాసావు కదా, ఏమన్నా సీక్రెట్ సమాచారం ఉందా? రాజధానిలో తెలియకుండా, ప్రజలకు తెలియకుండా ఏమన్నా తప్పుడు పనులు మీరు చేస్తున్న సమాచారం చేరవేస్తున్నాడా? 3, మీరు ప్రధానంగా విషం చిమ్ముతున్నారన్నారు కదా, ఎవడు విషం చిమ్ముతుంది? ఇప్పుడు చిమ్ముతున్నారు, అప్పుడు చిమ్ముతున్నారు. అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని, ఇదే ఏబి వెంకటేశ్వర్ని, ఇది మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరిని ఉపయోగించి ఏ విధంగా మీరు బురజల్లేటటువంటి కార్యక్రమం చేశారో చూడలేదా? ఇప్పుడు కూడా పివి రమేష్ అని, లేదంటే మీరు అన్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయబోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఆ కుటుంబానికి మేము ఆదుకుంటాం, అది చేయటం కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడం కరెక్ట్ అనే విధంగా మాట్లాడుతున్నటువంటి కుల గజ్జి పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఏబి వెంకటేశ్వర మొదలుకొని వాళ్ళేమో మీకు దేవుళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతకుముందు పనిచేసిన ఎవరు ఐఏఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం వర్క్ చేస్తే తప్ప? ఏం విషం చిమ్ముతున్నారా? ఏం విషం చిమ్ముతున్నారు? రోజు మీరు మనుషుల ప్రాణాలను తీస్తుంది వాస్తవం కదా. సింహాచలంలో మీ అవినీతి వల్ల 7 చనిపోయింది నిజం కాదా? తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయింది నిజం కాదా? ఇంక మేము బురజల్లేదేంది, చచ్చిపోయే దగ్గర చచ్చిపోయిందని అంటాం. అసత్యాలంట. 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని లాక్కొని అప్పులు తెచ్చి రాజధాని మీరు కడతానంటాం నిజం కాదా? ఉర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా కంపెనీకి ఊరు పేరు లేనటువంటి అడ్రస్ లేనటువంటి ఉర్సానో అర్సానో తెలియనటువంటి ఒక పనికిమాలినటువంటి ఒక డొల్ల కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూములను దోచిపెట్టింది నిజం కాదా?
దీనికి మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ సమావేశం అవ్వాల్సిందే ఉంది. చిన్నపిల్లాడిని అంటే చెబుతారు, చాక్లెట్ ఇవ్వకపోయినా చెబుతాడు. మోడీ గారు చాక్లెట్ ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా చిన్నపిల్లల్ని అడిగినా రోజు ఎన్టీవీలో వస్తున్న వార్తలే కదా. దీనికి మళ్ళీ మీ మీద విషం చెమ్మాలంట. అసలు ఒక విషం, ఒళ్ళంతా విషం నింపుకున్న నువ్వు ఇంకొకరు విషం నింపుతున్నావు రాస్తున్నావు. ఇది కదా అసలు హైలైట్. నీ దాని పేరే విషపు జ్యోతి. నువ్వు నీ రాతలే విషపు రాతలు. బతికుండగానే మనుషుల్ని చంపుకు తినే రాతలు రాసేటటువంటి నీచుడివి నువ్వు మళ్ళీ అవతలాలంటే విషం నిమ్ముతున్నారంట. ఎవడిప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టి ఏదైతే ఇష్టాంతరీతిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నటువంటి ఎవరో రిటైర్ అయినటువంటి అధికారులు మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పత్రికల్లో, టీవీలు, కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెట్టుకొని, మాజీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు పెట్టుకొని నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే ఏకైక లక్ష్యం కదా మీ బూత్ పత్రికల్లో, లేదంటే మీ బూత్ పార్టీలకి. ఇంకా సిగ్గు లేకుండా విషం నింపుతున్నావు రాస్తున్నావా నువ్వు, నీ బ్రోకర్ రాతలు. చెప్పాను కదా, వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కాదండి, భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అంతే. ఇప్పుడు మొన్నాడు ఎవడో తింగరబుచ్చాడు, ఎవడో టీవీ ఛానల్ కూర్చొని, అది .5 ఛానల్ ఏదో ఉంది, .5 ఛానల్ వాడు కూర్చొని పహల్గాము టెర్రరిస్టులు దాడి వెనకంటే జగన్ గారు ఉన్నాడని చెబుతున్నాడు. అసలు ఏ కడుపు కన్నది మాట్లాడతాడో. ఇక ఆ టీవీ ఛానల్లో కూర్చుని ఏమైనా స్పెషల్గా వేరేది ఏమైనా పెడతారని కలిపి ఆ ఛానల్లో కూర్చునే వాళ్ళకి. అంటే మామూలుగా అయితే అందరం ఆ టీలో స్నాక్స్ బిస్కెట్లు అవి ఇస్తారు కదా టీవీ ఛానల్కి వెళ్తే. వీళ్ళకి ఏమైనా వెరైటీ మిశ్రమం ఏమన్నా కలిపి, ఆ దానా మిశ్రమం లాంటివి ఏమైనా కలిపిస్తే కొంచెం ఆ విధంగా మాట్లాడేది ఏమైనా ఇస్తారేమో డాక్టర్లను సంప్రదించి. అందుకని వాళ్ళు వెరైటీకి మాట్లాడతారు. ఇది వాడు చెబుతున్నాడు, అతను ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఎవరో నాయకుడు. అంటే ముందర పోర్టు వెనకాలంట. ముందర పోర్టు ఇప్పుడు అదాని చేతిలో ఉంది. మరి అదాని టెర్రరిస్ట్ దాడి వెనక ఉంది. కనీసం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు అట్లా రాస్తారు. ఎందుకు వచ్చింది డిస్కషన్ అంటే ఇంకో వార్త, వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజ్ టవర్ జగనే కారణం. ప్రధాని సభా వేదిక కొత్తవేడి దూరంలో ఘటన జగనే కారణం. వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులంట. వైసీపీ హయాంలో బోల్టులు కాజేస్తే ఆ వైసీపీ హయాంలోనే కూలిపోయింది కదా బూత్ కిట్టు. వైసీపీ హయాంలో బోల్ట్లు నీ బూతులే వస్తున్నాయి. బోల్ట్లు కాజేశారు కదా. ఆ బోల్టులు కాజేసినప్పుడు అప్పుడే గాలిలు చాలాసార్లు గాలి వానలు వచ్చినాయి కదా, చాలాసార్లు వర్షాలు ఈదురుగాలు వచ్చినాయి కదా. అప్పుడు పడలేదా? అప్పుడు పడకుండా ఇప్పుడు ఎందుకు టవర్ కూలింది? అప్పుడే బోల్టులు తీస్తారంటండి జగన్ గారి హయాంలోనే. కానీ అప్పుడు బోల్టులు తీసేస్తే తెలుగుదేశం అని వాళ్ళు వెళ్ళో మీడియా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు పడకుండా పట్టుకున్నారంట దాన్ని, ఆ టవర్ని. ఇప్పుడు ప్రధాన సభ అయిపోయినా రిలాక్స్ అయినాక ఆ టవర్ గాలివానకు కూలిందంట. కనీసం ఇంగిత జ్ఞానం ఉండన్నా రాయాలి వార్తలు. కడుపుకి అన్నం ఎటు తినరు మీరు. చెప్పే కదా, పశువుల దానా మిశ్రమం, ఎండుగడ్డి పచ్చిగడ్డి 3 మిక్సింగ్తో తిని రాస్తారు కదా వార్తలు. వైసీఎంలో బోల్ట్ కాలేజ్ దొండగులు ప్రధాన సభకు కొత్తవేటి దూరంలో ఘటన. ఒకవేళ ప్రధాని ఉండి జరుగుంటే ఏంటి పరిస్థితి? మీరు అడ్డం పెట్టి ఆపాల్సింది. ఇది ఇద్దరు కిరణను రాధాకృష్ణ ఇద్దరు చెరువు పక్క పట్టుకొని బాహుబలిలో దాన్ని పట్టుకొని లేపుతున్నట్టుగా జాగ్రత్త టవర్ పట్టుకొని లేపి ఇంకో చోటుకి ఎత్తుకెళ్లాల్సింది. మీరు మీ వార్తలు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నేను ఈరోజు వార్త చదువుతున్నా. ఈరోజు వార్త అండి. మళ్ళీ అంటే చాలాసార్లు విన్నారు కదా అనే వస్తానే ఉంటాయి 2-3 నెలలకి 4-5 నెలలకి వాళ్ళకి మూడు వచ్చినప్పుడు, లేదంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి వచ్చినప్పుడు, లేదా ఎన్టీఆర్ గారి జయంతి వచ్చినప్పుడు, లేదంటే మహానాడు జరిగినప్పుడు ఇవన్నీ మీరు వింటానే ఉంటారు రెగ్యులర్గా. నాకు తెలిసి నేను దాదాపుగా 15 ఏళ్ళగా వింటున్నా. 15 ఏళ్ళగా నేను నిరంతరం వార్త. బట్ ఈ రోజు వార్త కూడా అది ఏం చేద్దాం, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సిందే నందమూరి బాలకృష్ణ గారు. అభిమానులు బహుకరించిన గదతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లోని క్రీడా మైదానంలో పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారంట. దానికి బాలకృష్ణ గారు అటెండ్ అయ్యారు పద్మభూషణ్ వచ్చినందుకు. పద్మభూషణ్ రావటాన్ని ఎవరు కూడా తప్పట్టరు. పద్మభూషణ్ తెలుగు వాళ్ళకి వచ్చినందుకు ఎవరైనా సంతోషిస్తారు. కానీ నిజంగా మీరు నందమూరి వారసుడిగా చరిత్రలో ఉండాలి అని అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తప్పు చేశారు. మీరు మీ తండ్రి వైపు నిలబడతారా బావ వైపు నిలబడతారా అంటే, వెన్నుపొడి పొడిచిన బావ వైపు నిలబడి చెప్పులు వేయించిందంటూ మీరు కూడా ఒక పాత్ర. సో కనీసం చనిపోయినాకన్నా ఇప్పుడైనా రామారావు గారి కనీసం ఆయన ఆత్మ శాంతించేలా ఏమన్నప్పుడు ఆయన భారతరత్న అవార్డు తీసుకొని వచ్చేదాకా
నేను ఈ అవార్డును తీసుకోనండి, నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు, బట్ మా డాడీకి కూడా అవార్డు ఇస్తే నందమూరి తారక రామారావు గారితో పాటు నేను కూడా ఈ అవార్డు తీసుకుంటాను. అది ఆయనకు అవార్డు వచ్చినప్పుడు, భారతరత్న అవార్డు వచ్చినప్పుడు, సో ఆయన అవార్డు తీసుకునేటటువంటి దాంట్లోనే నేను కూడా ఈ అవార్డు తీసుకుంటానంటే అది కదా నిజమైన కొడుకు లక్షణం. నీకు నందమూరి లక్షణాలు ఏమి వచ్చినట్లేవు, మొత్తం నారావారి లక్షణాలు బాలకృష్ణ గారికి పూర్తిగా వచ్చినట్టున్నాయి. అద్దాలు దయచేసి స్టేట్మెంట్ ఇవ్వకండి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉంది మీరే. భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇవ్వాలంటే మీరు అడగాలి, తేవాలి. మీరు అడిగి కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు తీసుకురావట్లా? సో ఇంకా అభిమానులు మోసం చేసేటటువంటి ఇంకో కార్యక్రమం అంతే.